హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐసీఎంఆర్లోని ఎన్ఐఎన్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఎన్ఐఎన్ అనేది మన హైదరాబాద్లోనే ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి అనే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ వివరించడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ వీడియో మీరు చూడలేకపోతే అది చూడండి. ఆఫ్టర్ అనేది మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అండ్ మీరు అప్లై చేసే ముందు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ న్యూ యూజర్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా అయితే ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఆల్టర్నేట్ ఇది. ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు. ఈ 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు నోట్ అనేది కొన్ని ఇవ్వడం జరిగింది, అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఇన్ డీటెయిల్ అని చూపించడం జరిగిందండి. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుందండి. అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ మెసేజ్ ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుందండి వాళ్ళని. తర్వాత ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. గాయస్, నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ మెసేజ్ ద్వారా అయితే మీ మొబైల్ ఫోన్కి ఆల్రెడీ రావడం జరుగుతుందండి. అవైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ పాస్వర్డ్ అయితే చేంజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీ మొబైల్ ఫోన్కి వచ్చిన ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్గా ఏదైనా న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎగ్జాంపుల్గా అయితే పక్కనైతే నేను చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మరోసారి ఇచ్చిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ అనేది చేయండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్లీ చేంజ్ అని అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి మళ్ళీ అయితే సైన్ ఇన్ అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన కొన్ని అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫిల్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది చూపించడం జరిగిందండి. దీనిపైన క్లిక్ అనేది చేయండి మీరు చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మీరు ఫిల్అప్ చేసిన ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ మీ నేమ్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే రిలేషన్ టైప్ అనేది చూసుకుంటే పక్కన ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ చేస్తున్నారా లేదా మీ మదర్ నేమా లేదా మీ వైఫ్ నేమా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ ప్లేస్లో అనేది మీ ఫాదర్ నేమ్ ఇక్కడ మీరు సన్నాప్ అని ఇస్తే మీ ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సోషల్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారనేది. ఆఫ్టర్ మీరు జెండర్ అయితే ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్ అయితే అదర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్యాలెండర్ అయితే వస్తుంది. దీంట్లో ఇయర్ అదేవిధంగా మంత్, ఆ తర్వాత ఇక్కడ డేట్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు లాబొరేటరీ అటెండెంట్గా లేదా టెక్నీషియన్ అసిస్టెంట్గా లేదా టెక్నీషియన్గా అనేది ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మిగతా అనేది. అవి చూసిన తర్వాత అయితే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అని చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెలెక్ట్ పోస్ట్ కూడా ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా మీరు ఒక వేకెన్సీ అనేది ఇక్కడ సెలెక్ట్ అని చేసుకుంటే దాంట్లో మళ్ళీ పోస్ట్ అయితే ఉన్నాయండి వేరువేరుగా అనేది. అవిటికి వేరువేరుగా క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అవైతే మీరు చూడండి. తర్వాత ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అప్లై రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ కేటగిరీలో ఇక్కడ వేకెన్సీ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తాయి. అవైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ డిసిప్లిన్ అని చూసుకుంటే మీరు ఏ ట్రేడ్ అని లేదా ఏ బ్రాంచ్లో మీరు చేశారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మీ దగ్గర అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ నేషనాలిటీ అనేది చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా పైన ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ టు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఐసీఎంఆర్లో వర్క్ చేస్తున్న ప్రజెంట్ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ అడ్రస్ దగ్గర ఫస్ట్ మీ హౌస్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి.
మీరు ఏ స్టేట్ వాళ్ళు అనేది ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అని ఇవ్వండి. ఇలా ఇక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు 10th క్లాస్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని. తర్వాత మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ స్కూల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీ స్కూల్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఏ విలేజ్ కింది వస్తుంది, ఏ మండల్ కిందికి వస్తుంది, అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మంత్ ఆఫ్ పాస్ అనేది ఏ మంత్లో మీరు పాస్ అయ్యారు ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ పాస్ ఆఫ్ ఇయర్ అనేది ఇక్కడ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. క్లారిటీగా ఫస్ట్ చూసుకొని ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసి మీకే తర్వాత ప్రాబ్లమ్స్ అయితే అవుతుంది. తర్వాత టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు మార్క్స్లో ఉందా, సిజిపిఏ ఫార్మేట్లో అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మార్క్స్ లేదా సిజిపిఏ ఫార్మేట్లో మీకు వచ్చిన పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అది ఫిల్అప్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మీరు జాగ్రత్తగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే మరి దూరం వెళ్ళి రాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూసుకోండి. దీంట్లో అనేది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఉండడం జరిగిందండి. ఫస్ట్ అయితే మీరు ఆప్షన్ అనేది మీకు దగ్గరలో ఉన్న స్టేట్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ ప్రిఫరెన్స్ 2 అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ దగ్గరలో ఉన్నది. ఆ తర్వాత 3 అనేది ఇక్కడ మీరు మరి దగ్గరలో ఉన్నది అది కూడా అదే విధంగా అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. స్టేట్ మాత్రమే. అండ్ గైస్ ఇక్కడ స్టేట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి మాత్రమే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోగలరు. ఇవైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత ఇక్కడైతే మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది 20 KB టు 500 KB లోపు మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అనేది 20 to 500 KB లోపు మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సిగ్నేచర్ అని చూసుకుంటే ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంతా చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఏ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే ప్రివ్యూ అయితే మొత్తం చూపిస్తుందండి. ఈ ప్రివ్యూ అయితే ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రంగు ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర అగ్రీ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. గాయస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడ మీకు పేమెంట్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ మీ నేమ్ అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీతో అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఎంత ఫీజు అనేది పే చేయాలో అదైతే ఇక్కడ చూపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ అయితే బ్యాంక్స్ అయితే చూపిస్తాయండి. నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చండి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ అదేవిధంగా ఇక్కడ అయితే చూపించడం అయితే అవుతుంది. ఇక్కడ తర్వాత అగ్రీ దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ పే నౌ పైన ఇక్కడ వెళ్ళండి. గాయస్ ఇక్కడ చూసుకుంటే మీ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సివివి నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది ఫిలప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు పే పైన వెళ్ళి మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా అనేది మీ ఫీజు కూడా పేమెంట్ అయితే జరగడం అయితే జరుగుతుందండి ఈజీగా అనేది. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ అనేది. గైస్ సింపుల్ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.